సిలువలో పలికిన మూడవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూస్తున్నాం. తన ప్రియుడైనటువంటి శిష్యుడు యోహాను ఆ సిలువ దగ్గర ఉన్నాడు. ఆ 11 మంది శిష్యులు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ప్రియులారా, మరి గమనించండి, ప్రియమైన శిష్యుడైన యోహాను దగ్గరగా ఉన్నప్పుడు తల్లిని పిలిచి అంటూ ఉన్నాడు, రక్తపు ముద్దగా 3 మేకుల ఆధారముతో వేలాడుతున్నటువంటి కుమారుని చూస్తూ తల్లి ఆ సిలువ క్రింద నిలుచుని ఏడుస్తోంది, బాధపడుతోంది, కన్నీరు కారుస్తోంది. ఆ బాధలో ఆ తల్లిని అమ్మా అని పిలుస్తున్నాడు. ఒక్కసారి గమనించండి ప్రియులారా, బాధలో మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వారు మనల్ని ఎవరైనా ప్రేమతో నానా అమ్మా అని పిలిస్తే ఎంతగా హృదయం పగిలిపోతుందో ఆలోచించండి. అయితే మాంసపు ముద్దగా ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు తన సొంత తల్లి, కన్న తల్లిని చూస్తున్నాడు ఆ సిలువలో నుంచి. ఆ తల్లి ఆయన వైపు చూస్తుంది, అమ్మా అని పిలిచాడు. అప్పుడు తల్లి అటువైపు చూస్తే, నేను లేనని బాధపడుతున్నావా? ఇక మీదట తన ప్రియమైన శిష్యుని చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ తల్లిని కుమారునికి బాధ్యతగా అప్పగించాడు. ఆ యొక్క మరి యోహాను శిష్యుడితో చూస్తూ అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. గమనించండి, హీ ఈజ్ యువర్ సన్, షీ ఈజ్ యువర్ మదర్ అనే మాటని అక్కడ మూడవదిగా ప్రభు పలుకుతూ ఉన్నాడు. బాధ్యతను నెరవేర్తిస్తున్నటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞలను నెరవేర్తిస్తున్నటువంటి కుమారుడుగా చూస్తున్నాం. నేటి దినాల్లో కుమారులు వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ యొక్క వేదనలు వారికి ఉన్నాయని కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మాదిరికరమైన మాట. ఎందుకంటే 10 ఆజ్ఞలలో శ్రేష్టమైన ఆజ్ఞ ఒకటి మనం చూస్తున్నాం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నెరవేరుస్తున్నారు. ప్రియులారా, మరొక సత్యాన్ని ఇక్కడ గుర్తించాలి. కన్న తల్లి హృదయం ఎంత గుండె కోతకు గురవుతుందో చూడండి. కానీ ఆ తల్లికి ఇది ఆకస్మిక సంభవము కాదు. యేసుక్రీస్తు జన్మించినప్పుడే లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సిమియోను ప్రవక్త ప్రవచన రీత్యా చెప్తున్నాడు, నీ హృదయములోకి ఖడ్గము దూసుకొని పోవును. గమనించండి, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును అనేది ఇదే సందర్భం గురించి సిమియోను ప్రవక్త ప్రవచించాడు. అయితే లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో దేవుని దూత ఆమెతో చెప్పాడు, సర్వోన్నతుని శక్తి అతన్ని కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు మరి దైవ కుమారుడుగా ఉంటాడని, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందని మరి ఏ తల్లి అయిన మరియతో దేవుడు చెప్పాడో. గమనించండి, ఆ త్రియేక దేవుడు ఇప్పుడు ఆమెకి ఈ ప్రవచనాలన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని దేవుని మాటకు విధేయత చూపించి తన కుమారుని లోక రక్షణ కొరకు అప్పగించింది ఆ తల్లి. ఆ కుమారుడు తన తల్లి బాధ్యతను ఒక జ్యేష్ఠ కుమారుడుగా, తరువాత తన తల్లి బాధ్యతను ప్రియమైన శిష్యుడికి అప్పగించి తన బాధ్యతను అతడు నెరవేర్తిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు అమ్మా అని పిలిచినప్పుడు ఆ తల్లి ఎంత వేదనకు గురై ఉండొచ్చో. తల్లులారా, మీ బిడ్డలను దేవుని కొరకు సమర్పించి దేవుని బిడ్డలుగా పెంచాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. దైవ కుమారుడుగా ఉంటున్నప్పటికీ కూడా లోకరక్షణ కొరకు తన కుమారుని అప్పగించింది ఆ తల్లి. అయితే కుమారుని యేసుక్రీస్తు తన బాధ్యతను తన ప్రియమైన శిష్యుడా యోహానుకు అప్పగిస్తూ, అమ్మా ఇక మీదట ఈయన నీ కుమారుడు. ఆ యొక్క స్నేహితుని చూచి అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను నెరవేర్తూస్తూ దైవ ఆజ్ఞకు లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్తిస్తున్నవాడుగా మనం చూస్తున్నాం.